పట్టణానికి చెందిన శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పేద వధువరులకు వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ కన్యక పరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్లో శనివారం శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో వివాహాన్ని జరిపించారు. చీరాలకు చెందిన మోచర్ల శ్రీనివాసరావు, లేట్ చంద్రకళ తృతీయ పుత్రిక రిషిత, దుగ్గిరాల వాస్తవుడు తడికమల్ల వెంకటేశ్వరరావు, అన్నపూర్ణల ఏకైక పుత్రుడు బాలాజీకి వివాహం జరిపించారు. తమ సేవా సమితి తరపున ఇది 74వ వివాహంగా జరిపించినట్లు తెలిపారు. సంస్థ అధ్యక్షులు వరద వెంకట శేషగిరిరావు, కార్యదర్శి పెండల సుబ్బారావు, గుర్రం భాస్కర, వెంకట సుధీర్, తల్లం మారుతి ప్రసాద్, ఎం సతీష్ బాబు, అలమూరి మురళి, పట్టణ ఆర్యవేశ ప్రముఖులు పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. శ్రీ వాసవి సేవా సమితి తెనాలి ఈరోజు 74వ ఉచిత వివాహము జరుపుతున్నాము. అట్లాగే ఎవరైనా వైశ్యులు వివాహం చేయదలుచుకుంటే 15 రోజులుగా ముందుగా మాకు అప్లికేషన్ పెట్టుకుంటే మేమే అన్ని ఏర్పాట్లు చేసి మా కమిటీ నందు సమావేశం చేసి అందరి సహకారంతో వివాహం జరిపించడానికి ఎప్పుడూ మేము సిద్ధమని తెలియజేస్తున్నాము. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో వైశ్య విద్యానిధి హాస్టల్ నందు 74వ ఉచిత వివాహం జరిపిస్తున్నాము. 73 మందికి వివాహాలు ఉచితంగా జరిపించాము. ఇది 74వ వివాహము. అమ్మాయిది చీరాల హరిప్రసాద్ గారి వాస్తవ్యులు, మోచర్ల శ్రీనివాసరావు గారు అంటే ఆయన లేట్ అనుకోండి, చంద్రకళ గారి తృతీయ పుత్రిక రిషిత, దుగ్గిరాల వాస్తవ్యులు, చెన్నకేశవ కాలనీ వాస్తవ తడికమల్ల వెంకటేశ్వరరావు గారు, అన్నపూర్ణ ఏకైక పుత్రుడు బాలాజీకి ఇచ్చి ఈ రోజున వైశ్య విద్యానిధి హాస్టల్ నందు వివాహం జరిపిస్తున్నాము. దాదాపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం.